హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభవార్త చెప్పడం అయితే జరిగింది. మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు. దాంతో పాటు కేంద్రం నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. సో, మీకైతే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు బంధు, అలాగే రైతు భరోసా, దాంతో పాటు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులనేది మన ఖాతాలో ఎప్పటి నుంచి జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అనేది మనమైతే మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా రైతు బంధు డబ్బులు కూడా కొంతమందికి పడ్డాయని చెప్తున్నారు కదా. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. సో, ఎందుకంటే చెప్పే ఇన్ఫర్మేషన్, దాంతోపాటు మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి జమ అవుతాయి తెలుసుకోవాలనుకుంటే మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మన ఛానల్లో మీరైతే పొందవచ్చు కాబట్టి సో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. అలాగే చిన్న రిక్వెస్ట్, వీడియోని మాత్రం ఒక లైక్ చేసేయండి. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే రైతు బంధు, అలాగే రైతు భరోసా డబ్బులు గత జూన్ నెలలో అయితే రావాల్సి ఉంది. సో, అప్పటికే మనకి రైతు భరోసా కింద డబ్బులు అనేది విడుదల చేస్తానని చెప్పడం అయితే జరిగింది జూన్ మంత్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాకపోతే మనకి అప్పుడైతే డబ్బులైతే జమ చేయలేదు. సో, దానికి పొడుగుతా ఇప్పుడు దాకా సెప్టెంబర్ వరకు అయితే తీసుకొచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, దీనికి చూసుకున్న కొంతమంది రైతులు కూడా మన సీఎం గారు ఎక్కడికెళ్ళినా వాళ్ళకి వ్యతిరేకంగా రైతు భరోసా గురించి అడగడంతో నిన్న వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏదైతే రైతు భరోసా ఉందో మేము ఈ వారం రోజుల్లో వచ్చేసి దానికి పూర్తి ప్రణాళిక సిద్ధమైతే చేసి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ముందుగా దీనికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా చేశారంటే, మన తెలంగాణలో దాదాపుగా 52 లక్షల మంది రైతులైతే ఉన్నారు. 1,47,00,000 సాగు భూమి అయితే ఉంది. కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి దాదాపుగా ఎవరైతే సన్నకారు రైతులు, అలాగే కౌలు రైతులైతే ఉన్నారో వీళ్ళకే మాత్రమే మేము డబ్బులు చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, ముందుగా చూసుకుంటే 1-5 ఎకరాలు ఉన్న వారికి మొదటి విడత డబ్బులైతే విడుదలైతే చేస్తారు. గతంలో మనకి ఎకరాల వారికైతే విడుదల చేసేవారు కదా. ఈసారి అలా కాకుండా 1-5 ఎకరాలు ఉన్న వారికైతే ఒక వారంలో, దాని తర్వాత 5-10 ఎకరాలు ఉన్న వారికైతే ఇంకో వారంలో ఈ విధంగా డబ్బులైతే విడుదల చేస్తారు. దాంతోపాటు కౌలు రైతులైతే ఎవరైతే ఉంటారో 5 ఎకరాల కంటే తక్కువ కౌలు చేసే భూమి రైతులైతే ఉంటారో సో, వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అందించడం జరుగుతుంది. అది కూడా మీరైతే కౌలు రైతు అని మీకు ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది చేసుకున్న తర్వాత మాత్రమే ఈ డబ్బులైతే మీరైతే పొందవచ్చు. ఈ వారం రోజుల్లో వచ్చేసి మనకైతే దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైన తర్వాత క్యాబినెట్‌లో మాట్లాడుకున్న తర్వాత మనకి ఒక వారం రోజులు యువతలనే దాదాపుగా డబ్బులైతే మన ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో, డబ్బులు వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తా కాబట్టి ఛానల్‌కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్‌లో ఏ అప్డేట్ వచ్చినా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.